మెరుగు శివకృష్ణ చొరవతో దివ్యాంగురాలికి ఆర్టిఫిషియల్ రైట్ హ్యాండ్ అమర్చారు. కొత్బుల్లాపూర్కు చెందిన ఆశ అనే మైనారిటీ యువతి పుట్టుకతోనే కుడి చెయ్యి చిన్నగా ఉండటంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తోంది. రోజువారీ పనుల్లో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ఆమెకు సహాయం అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ కీలక పాత్ర పోషించారు. సమస్య తెలుసుకున్న వెంటనే స్పందించిన శివకృష్ణ భరత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్టును సంప్రదించి ఆశాకు ఆర్టిఫిషియల్ రైట్ హ్యాండ్ అందేలా చర్యలు తీసుకున్నారు. శివకృష్ణ చొరవతో జరిగిన ఈ సహాయం వల్ల ఆశా జీవితంలో కొత్త వెలుగు కనిపించింది. ఆమె రోజువారీ పనులు సులభంగా చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా భరత్ వికాస్ కేంద్రం ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర మరియు కుక్కట్పల్లి సీనియర్ జర్నలిస్టు సూర్య ప్రతినిధి నాగరాజును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంధ్య, టెక్నీషియన్ రఘు, మధు, స్వామి తదితరులు ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇంకా ఇలాంటి అవసరంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారని, దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగ మహిళలకు విద్య, ఉపాధి, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఆశ పెళ్లికి ఆర్థిక సాయం చేయవలసిందిగా వికలాంగుల అందరి తరపున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నాడు శివకృష్ణ. అందరికీ నమస్కారం. నేను తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ మెరుగు శివకృష్ణ మాట్లాడుతున్నా. మీ అందరికీ తెలిసిందే, భారత వికాస్ ట్రస్ట్ కుక్కట్పల్లిలో మరి ఎంతో మంది దివ్యాంగుల మహిళలకు, పురుషులకు, మరి వృద్ధులకు మరి ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. మనం కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చేశాము. ఈ రోజు ఆశ అనే అమ్మాయికి పుట్టుకతోనే ఈ చెయ్యి అనేది ప్రాబ్లం ఉంది. ఆ రోజు ఒక వారం కిందట మా ఆంటీ 10 రోజుల కిందట మా సంధ్యానికి మా ఇంటి పక్కన ఉండేది. శివాయిట్లో బస్సులో కలిసింది. అమ్మాయికి ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇది ఒకటి మనం పెట్టియాలని చెప్తే ఇమ్మీడియట్ గా స్పందించి మరి నరేంద్ర సార్ భారత వికాస్ ఇన్ఛార్జ్ మేనేజర్కి సంబంధించడం జరిగింది. వాళ్ళు టెక్నీషియన్స్ మరి రఘు, మదన్న, మరి ఇంకో స్వామి, వీళ్ళంతా టెక్నీషియన్స్ మరి ఎంతో మంది ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరికీ ఒకసారి దివ్యాంగులు అందరి తరఫున విడుదల తెలియజేస్తూ మరి ఎన్నో వార్తలు ఈ రోజు ఇవాళ మన స్థాయిలో ఉన్నామంటే ముందుగా చెప్పాల్సింది ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా. మరి ఇక్కడ ఉన్న సీనియర్ మా నాగార్జున గారికి నాకు అన్నతో సమానం. అన్న సూర్య నాగరాజు అన్న ఎన్నో సీనియర్ జర్నలిస్ట్ కుక్కట్పల్లిలో. మన అన్న వాళ్ళ మిత్రులు కూడా చాలా మంది మన దివ్యాంగుల కోసం ఎన్నో వార్తలు రాశారు. అన్న చిన్న రిక్వెస్ట్, ఈ అమ్మాయికి మ్యారేజ్ ఉంది, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మన అమ్మాయికి సాయం చేయాల్సిందిగా కోరుతూ, చదువు కోసం కూడా మినిస్టర్ గారు కూడా రానులో కలుస్తాము. మరి ప్రోగ్రామ్స్ సహకరించిన మన సంధ్యానికి, మరి ఆశ అమ్మాయికి, మరి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.